హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆలుగడ్డ అటుకులు. ఈ ఆలుగడ్డ అటుకులతో ఓ కొత్త స్నాక్స్ రెసిపీ, కొత్త పద్ధతిలో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఈవినింగ్ మార్నింగ్ ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. టిఫిన్లో కూడా మనం ఈ స్నాక్స్ చేసుకొని తినవచ్చు. ఈ రెసిపీ చూసే ముందు ఒక లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. దీనికోసం ఒక చిన్న కప్పు అటుకులు తీసుకున్నాను. చూడండి, దొడ్డ అటుకులు. ఈ అటుకులను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా 2 ఆలుగడ్డలు తొక్క తీసి ఈ విధంగా తురుముకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది. ఇది మనం కుక్ చేసే వరకు ఈ వాటర్లోనే వేసి ఉంచాలి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక 5-6 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులో ఓ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే మనకు పిండి సరిగా రాదు. మనకు స్నాక్స్ కోసం మనం చేసే క్వాంటిటీ బట్టి వాటర్ పోసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. అదేవిధంగా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే మిర్చి దంచి వేస్తున్నాను, ఎర్ర మిర్చి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఆలుగడ్డను ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇందులో కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. నేను 1 కట్ట కొత్తిమీర తరిగి పెట్టాను. చూడండి, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ 1 నిమిషం తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అటుకుల మిక్సీని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ అటుకుల పిండిని వేయాలి. బాగా మొత్తం కలిపేటట్టు కలుపుకుంటూ కలపాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా గ్యాస్ ఆఫ్ చేసి అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, మన స్నాక్స్ కావాల్సిన పిండి రెడీ అయినట్టే. ఇప్పుడు బాల్స్గా చేసుకోవాలి. ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం చల్లబడ్డాక దీన్ని చేసుకోవాలి. చాలా ఈజీగా మనం బాల్స్గా చుట్టచ్చు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం ఇలా చుట్టాను బాల్స్లా. నేను స్టవ్ పై కడాయి పెట్టి అందులో ఆయిల్ వేడికి పెట్టాను. మొత్తం 15-16 అయ్యాయి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్లో ఒక్కొక్కడిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కడిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ స్నాక్స్ ఒక్కసారి చేశారంటే పదే ఇలాగే చేసుకొని తింటారు ఫ్రెండ్స్. తప్పగా ఈ రెసిపీ మీరు ఇంట్లో చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. సగం బాల్స్ ఈ విధంగా ఫ్రై చేశాను. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్రై అయినట్టే. 5 minutes
మినిట్స్లో మన స్నాక్స్ రెడీ అవుతాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ రెడీ అయినట్టే. ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఎంత కలర్ఫుల్ గా వచ్చాయో. ఇప్పుడు తీసేసుకుందాం. మిగతావి అరచేతిలో ఒక బాల్ పెట్టి ఇంకో అరచేతితో ఒత్తి పెట్టి మన వడల్లా దీన్ని వేస్తున్నాను. చాలా ఈజీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా సూపర్ డూపర్ గా ఉంటాయి ఈ స్నాక్స్. తప్పగా ఈ విధంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు కామెంట్ ద్వారా ఫీడ్బ్యాక్ కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా రెడీ అయినట్టే. చాలా బాగా వచ్చాయి. చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత సూపర్గా వచ్చాయో. ఏ చట్నీ లేకున్నా కూడా ఈ స్నాక్స్ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. చట్నీతో తినాలంటే మీ ఇష్టం, చట్నీ చేసుకొని తినొచ్చు. ఏ చట్నీ లేకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్.